హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. తెలుగులో ఇంత స్పష్టంగా క్లియర్గా వార్తాపత్రికల్లో ముఖ్యమైన వార్తాంశాలను తీసుకొని అనలైజ్ చేసే ఏకైక ఛానల్ మనది. నేను ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మిస్ అవ్వను. మీ అందరికీ కూడా తెలుసు, మీరు కూడా చూస్తుంటారు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, మీ అందరికీ పేరు పేరున నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, లైక్ చేయండి. మీ ప్రతి లైకు ఇంపార్టెంటే. నేను ఒక్కడిని లైక్ చేయకపోయినా పర్వాలేదు అనుకోవద్దు, మీ ప్రతి లైకు కూడా ఇంపార్టెంటే. మీరు నాకు ఇచ్చే అతి పెద్ద బహుమతి అది. అలాగే షేర్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. అలాగే మొంధా తుఫాను రాత్రి తీరాన్ని తాకి అర్ధరాత్రి సమయంలో తీరం దాటింది. దాదాపుగా 9:15, 9:30 ఆ టైంలో అంతర్వేది దగ్గర, అంటే కోనసీమ జిల్లా అంతర్వేది దగ్గర తీరాన్ని తాకి అర్ధరాత్రి 12:30 సమయంలో తీరం దాటింది. దాదాపుగా 3 గంటల పాటు ఆ తీరం దాటే ప్రక్రియ ఉందన్నమాట. బీభత్సంగా వర్షాలు కురిశాయి, ఈదురుగాలులు వీచాయి. 130-140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఆ ప్రభావం ఇటు మచిలీపట్నం అండ్ కాకినాడ మొత్తం తీర ప్రాంతం మొత్తం ఈదురుగాలులతో భయం గుప్పిట్లో ఉన్నారన్నమాట నిన్నంతా. అలాగే నెల్లూరు జిల్లాలో వర్షం కుండపోతలా కురిసింది. నిన్న నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం మొత్తం వర్షం కుండపోత వర్షం కురిసింది. ఈరోజు కూడా తుఫాను వెళ్ళిపోయింది కదా, బలహీనపడింది కదా అనుకోవద్దు. ఈరోజు కూడా మరో 18 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉంటే మంచిది. సో ఈ సందర్భంగా మీ ప్రాంతంలో తుఫాను ప్రభావం ఎలా ఉంది అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. యంత్రాంగం సరిగ్గా స్పందిస్తున్నారా లేదా, పునరావాస కేంద్రాలు ఎలా ఉన్నాయి, అలాగే స్థానికంగా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా లేదా. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇంతకన్నా ఏం పని ఉంది? తుఫాను వచ్చింది, ప్రజలకు కష్టం వచ్చింది, ఇప్పుడే కదా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి. సో అలా ఎమ్మెల్యేలు ఏమైనా అందుబాటులో ఉంటున్నారా లేదా అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. ప్రభావం, నష్టం ఇదంతా కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పరిగణలోకి తీసుకొని వెరిఫై చేసుకొని నేను నెక్స్ట్ డీటెయిల్డ్ వీడియో అనాలిసిస్ చేస్తాను. తీరాన్ని తాకిన మొంధా నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారి బలహీనం. కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. ఈదురుగాలులు, భారీ అతి భారీ వర్షాలు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ప్రభావం. రాష్ట్రాన్ని తీవ్రంగా వణికించిన మొంధా తీవ్ర తుఫాను ఎట్టకేలకు మంగళవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. సో అది తీరాన్ని తాకింది. అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకి దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి సమీపంలో తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఈ తుఫాను ప్రభావం ఎంతలా ఉందంటే, ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది కాబట్టి ఒక రకంగా నష్టం తగ్గిందేమో. ఎందుకంటే చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి. ఇదిగోండి, పొట్టి శ్రీరాములు జిల్లా కావలి తహసీల్దార్ కార్యాలయం వద్ద కూలిన చెట్టు, శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జగతి గ్రామంలో కూలిన ఇంటి గోడ, ఉప్పాడ పంచాయతీలో పునరావాస కేంద్రంలో భోజనాలు, కాలువల్లో మారిన ఒంగోలు నగర ప్రధాన రహదారులు. చూడండి, ఒంగోలు డ్రోన్ వ్యూ అనుకుంటుంది. ఒంగోలు, విశాఖపట్నము, నెల్లూరు, కావలి, కందుకూరు, విశాఖ జిల్లా గంభీరం జలాశయం నుండి దిగువకు ప్రవహిస్తున్న నీరు, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వద్ద మహేంద్రతనయ నదిపై కాజ్వే నుంచి ప్రవహిస్తున్న వరద నీరు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉందంటే, ఎక్కడైనా చెట్టు పడిపోతే పలానా చోట చెట్టు కూలిపోయిందని తెలిసిన వెంటనే వితిన్ 20 మినిట్స్లో అక్కడికి వెళ్ళి దాన్ని తొలగిస్తున్నారు. అలాగే ఉన్నతాధికారులకు ఇమీడియట్గా సమాచారం వెళ్ళిపోతుందన్నమాట. అలాగే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే మనం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు అయితే మాత్రం అప్రిషియేట్ చేయాలి. ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడం, దాదాపుగా 95 ప్రాంతాల నుంచి కొంతమంది మత్స్యకారులను, తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళని, బాధిత గ్రామాల వాళ్ళని 1348 గ్రామాల మీద తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేసి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం, అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాట్లు చేయించడం, తీర ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను ముందుగానే మోహరించడం, అలాగే వుడ్ కటింగ్ స్టాఫ్ని నియమించడం, కరెంట్ పోల్స్ ఎక్కడైనా పడిపోతే ఇమీడియట్గా రీప్లేస్ చేసేలాగా అదనపు సిబ్బందిని నియమించడం. ఈ విధంగా ప్రభుత్వం చేయాల్సిన పని చేసింది. కాబట్టే ఆ నష్టం, తుఫాను నష్టం మనకి పూర్తిగా తెలియట్లే. లేకపోతే ఈ పాటికి చాలా ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉండేవి, తెలుసా. ప్రభుత్వం అంత ముందు జాగ్రత్తతో ఉంది కాబట్టే మనం ఇప్పుడు ఇలా వీడియో చేసుకోగలుగుతున్నాం, మీరు చూడగలుగుతున్నారు. లేకపోతే తుఫాను వచ్చింది అంటే, ఇంత తీవ్రమైన తుఫాను వచ్చింది అంటే ఖచ్చితంగా
కరెంటు పోల్స్ చెట్లు పడిపోతాయి, గంటల తరబడి విద్యుత్ కోతలు ఉంటాయి. సో అది లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందనమాట. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయండి, పడిపోయిన చెట్లు టవర్లను డ్రోన్లతో గుర్తించి పునరుద్ధరించండి. తుఫాను సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ఆర్టీజీఎస్లో సమీక్ష. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా ఆర్టీజీఎస్లో నిన్న ఉదయం నుంచి నిరంతరాయంగా సమీక్ష చేస్తూనే ఉన్నారు, రివ్యూస్ చేస్తూనే ఉన్నారు. లోకేష్ గారు అయితే నైట్ అంతా, ఇప్పుడు చంద్రబాబు గారు అంటే నైట్ మేల్కొనలేరు, ఆయన 11:30, 12 వరకు అప్పటికే ఆయన మేల్కొనింది రివ్యూ చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు అర్ధరాత్రి మొత్తం నైట్ అంతా కూడా రివ్యూస్ చేస్తూనే ఉన్నారు. ప్రతి గంటకి జిల్లాల వారీగా కలెక్టర్లతో మాట్లాడుతూనే ఉన్నారు, రిపోర్ట్స్ తెప్పించుకుంటూనే ఉన్నారు. ఎక్కడైనా చెట్లు పడిపోయినాయా, ఎక్కడైనా కరెంటు స్తంభాలు పడిపోయినాయా, ఎక్కడైనా ఏమైనా ప్రమాదం జరిగిందా అనే సమాచారం తెప్పించుకొని అప్పటికప్పుడు స్పందించారనమాట. సో అందుకే ఇటువంటి విపత్తు సమయంలో ప్రభుత్వ పనితీరు అండ్ నాయకుల పనితీరే మనకు చిరకాలం గుర్తుంటుంది. ఆ విషయంలో ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ముగ్గురిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. సో మీరేమంటారు, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేది మీ కామెంట్ కూడా చేయండి. సో అన్ని పత్రికల్లో కూడా తుఫాన్ని హైలైట్ చేశారు. మొంతా బీభత్సం, గాలులు వర్షాలతో కుదిపేసిన తుఫాన్, అర్ధరాత్రి సమయానికి తీరం దాటిన ముప్పు, బందర్ వద్ద 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, పలు తీర గ్రామాల్లో అలముకున్న చీకట్లు, ప్రభావిత ప్రాంతాల్లో కుప్పకూలిన వృక్షాలు, గోదావరి జిల్లాలో చెట్లు కూలి 2 మృతి, నెల్లూరులో వాగులో 1 గల్లంతు, పలు జిల్లాల్లో పంటలను ముంచిన తుఫాను, కావలిలో 22, ఉలవపాడులో 17 సెంటీమీటర్ల వర్షం, రాష్ట్రంలో నేడు కొనసాగనున్న భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక, పునరావాస కేంద్రాలకు 75,000 మంది, వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు అని రాశారు. ఇదిగోండి, చెట్లు పడిపోవడం, కరెంట్ స్తంభాలు పడిపోవడం, ఇమీడియట్గా అక్కడికి స్టాఫ్ చేరుకొని రీప్లేస్ చేయడం జరుగుతోంది. ఈవెన్ శాంతించిన మొంత నరసాపురం సమీపంలో అర్ధరాత్రి 1 గంటకు తీరం దాటింది అని చెప్పి ఈవెన్ ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా చాలా వరకు గ్రౌండ్లో ఉన్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. వాళ్ళు కూడా చాలా వరకు ప్రజల్లోనే ఉన్నారు, వాళ్ళకి చేతనైన సాయం వాళ్ళు కూడా అందించారు. కాబట్టి ఈ విపత్తు సమయంలో వైసీపీ కొంతమంది నాయకులు వ్యవహరించిన తీరు కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అయితే పార్టీ పరంగా వైసీపీ డీల్ చేసిన తీరు, వాళ్ళు చేసిన ఫేక్ ప్రచారాలు మాత్రం స్టిల్ కంటిన్యూ అయ్యాయి. మరి దాన్ని ఎవరు మార్చలేరు. ఆంధ్రప్రభలో కూడా అదే హైలైట్ చేశారు. సో ఇక్కడ ఇదిగోండి, మొంతాపై రియల్ ఫైట్, అధునాతన టెక్నాలజీ, డ్రోన్లతో అప్రమత్తం, మారుమూల ప్రాంతాల నుంచి తక్షణ సమాచారం, ఆర్టీజీఎస్తో కంట్రోల్ రూమ్లో అనుసంధానం, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలు, దశాబ్దాల అనుభవంతో సీఎం చంద్రబాబు అడుగులు, 22 జిల్లాల్లో 403 మండలాలపై తుఫాను ప్రభావం, రాష్ట్రంలో 488 కంట్రోల్ రూమ్లు, 1204 పునరావాస కేంద్రాల్లో 75,802 మంది నిర్వాసితులు, 1447 జేసీబీలు, క్రేన్లు, 300 డ్రోన్లు సిద్ధం, 1.38 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలపై ఎఫెక్ట్ అని, అందరినీ ఆదుకుంటాం 40 లక్షల మంది ఎఫెక్ట్ అని లోకేష్ గారు రివ్యూ చేసిన అంశం కూడా వేశారనమాట. ఇది తుఫానుకు సంబంధించిన అంశాలు 4 పత్రికల్లో వచ్చినాయి, మనం చదువుకున్నాం. తర్వాత నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త జిల్లాల ఏర్పాటు మీద రివ్యూ చేశారండి. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత వాసుల చిరకాల వాంఛ. రాష్ట్రంలో 2 కొత్త జిల్లాల ఏర్పాటుకి ప్రస్తుతానికి ప్రాథమికంగా ఆమోదించారు. అందులో ఒకటి మదనపల్లి కేంద్రంగా రాబోతోంది, మరొకటి మార్కాపురం కేంద్రంగా రాబోతోంది. వైకాపా హయాంలో ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా ఏకపక్షంగా జిల్లాలను విభజించారు. అప్పటి అనాలోచిత నిర్ణయాన్ని ప్రాంతీయ విభేదాలకు కారణమైంది. ఆ సమస్యలను సరిదిద్ది కొత్త ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి పాలనా సౌలభ్యం ప్రాతిపదికగా పునర్వ్యవస్థీకరణ జరగాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు వస్తున్నాయి. అందులో పొంగనూరు లేదా పీలేరు వస్తుంది, అద్దంకి, గిద్దలూరు, మడకశిర రెవెన్యూ డివిజన్లు రాబోతున్నాయి. అలాగే 2 కొత్త జిల్లాలు మదనపల్లి అండ్ మార్కాపురం రాబోతున్నాయి అన్నమాట. అది ఆ ప్రాంత వాసుల కోరిక మేరకు, డిమాండ్ల మేరకు ఇవ్వబోతున్నట్టు సీఎం గారు చెప్పారు. తర్వాత రాష్ట్రంలో రిఫైనరీ అభివృద్ధికి ఆయిల్ ఇండియాతో బీపీసీఎల్ ఒప్పందం. ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టు సమీపంలో కొత్త రిఫైనరీ పెట్రో రసాయనాల కాంప్లెక్స్ని అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఇండియాతో నాన్ బైండింగ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది బీపీసీఎల్. ఇదే అనుకుంటా ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇదిగోండి, రామాయపట్నం రిఫైనరీపై మరో ముందడుగు, ఆయిల్ ఇండియాతో బీపీసీఎల్ అవగాహన ఒప్పందం, ప్రాజెక్టు ఏర్పాటుకు పరస్పర సహకారం,
ఐఎల్కు ఈక్విటీ. ఇప్పటికే రిఫైనరీ కీలక అనుమతులు 6,000 ఎకరాలు. ఈ ప్రాజెక్టుతో ఇంధన పెట్రోకెమికల్స్ స్వావలంబన అని రాసుకొచ్చారు. తర్వాత కేంద్ర ఉద్యోగులకు తీపి కబురంట. 8వ వేతన సవరణ, 8th పే కమిషన్ విధి విధానాల కేబినెట్ ఆమోదం. కమిషన్కు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యం. తుది నివేదిక సమర్పణకు 18 నెలల గడువు. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సిఫార్సులు. 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి శుభవార్త అందించింది. 8వ వేతన సవరణ సంఘం విధి విధానాలు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్కు మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఈ కమిషన్కు చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. ఇందులో తాత్కాలిక సభ్యుడిగా బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ పులక్ జోష్, సభ్య కార్యదర్శిగా కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ఉన్నారు. ఇక మావోయిస్టులు లొంగుబాటు కొనసాగుతోంది. ఆయుధాలు వీడిన చంద్రన్న, ప్రభాత్ వీళ్ళిద్దరూ కూడా కీలక మావోయిస్టులు. ఒక రకంగా మావోయిస్టుల కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తారు వీళ్ళు. సో వీళ్ళిద్దరు నిన్న లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో లొంగుబాట్ల పరంపర కొనసాగుతుంది. పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా అడవులు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మంగళవారం కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. చంద్రన్నకు 25 లక్షలు, ప్రభాత్కు 20 లక్షల రివార్డును డీజీపీ అందించారు. ఇక కాపాడుకుందాం పసివాడు ప్రాణం అని పోషకాహార లోపమే వ్యాధులకు ప్రధాన కారణం చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికలో వెల్లడి. సో పిల్లలకు పోషకాహార లోపం ఎక్కువగా సమస్యగా ఉందంటండి. దాన్ని ఎలా కనిపెట్టాలి, దాన్ని ఎలా పరిష్కరించాలి అనేది ఈనాడులో ఒక అవగాహన వార్త రాశారు. ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నా, అంగన్వాడీ రూపంలో ఎంతగా పోషకాహారం అందిస్తున్నా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యావరేజ్గా 35% పిల్లల్లో పోషకాహార లోపం ఉంటుంది. సో దానికి మనం పిల్లలకి ఎప్పుడైనా బయటకు తీసుకెళ్తే పిల్లలు ఏడిస్తే ఏ లేస్ ప్యాకెట్లో, లేదంటే ఏ కుర్కురో ప్యాకెట్లో, లేదంటే ఏ పొటాటో చిప్సో ఇస్తుంటాం. యాక్చువల్లీ పిల్లలకి ఇవేమీ మంచివి కాదు. పిల్లలకు మనం వీలైనంతగా మిల్లెట్స్ ఫుడ్స్ ఇప్పటి నుంచి అలవాటు చేయడం. అంటే రాగి జావా, అంబలు అంటారు శ్రీకాకుళం ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో. ఇటువైపు రాగి జావా అంటారు, రాయలసీమలో రాగి సంకటి అంటారు. సో అటువంటివన్నీ డైజెస్ట్ అవుతాయి, 2 సంవత్సరాల తర్వాత డైజెస్ట్ అవుతాయి. కాబట్టి అటువంటి అలవాటు చేయొచ్చు. లేదా హోమ్ మేడ్ ఫుడ్స్, ఈ చెక్కీలు అట్లాంటివి అలవాటు చేయొచ్చు తప్ప, బెల్లంతో కలిపిన ఫుడ్స్ ఏమైనా అలవాటు చేయొచ్చు తప్ప, ఈ లేసు, కుర్కురేలు, చాక్లెట్లు అవన్నీ అంటే పిల్లల మీద ప్రేమతో మనం ఇచ్చేస్తాము. అదేమో అవి కడుపు నిండుద్ది తప్ప పోషకాలు ఉండవు అన్నమాట. సో దాన్ని కాపాడుకుందాం పసివాడి ప్రాణం అని పోషకాహార లోపంతో పిల్లలకు ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ తగినంతగా అందట్లేదు. 35.5% పిల్లల్లో పెరుగుదల లోపాలు ఉన్నాయి. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో 30.1%, గ్రామీణ ప్రాంతాల్లో 37.3%లో ఉంటుంది. అదే మేఘాలయాలో అత్యధికంగా 46.5% పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని రాశారు. ఇక విమానంలో ప్రయాణికులపై ఫోర్క్తో తెలుగు విద్యార్థి దాడి. న్యూయార్క్ తెలుగువాడైన ఓ విద్యార్థి విమానంలో సహ ప్రయాణికులపై ఫోర్క్తో దాడికి పాల్పడ్డాడు. ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి ఈ నెల 25న షికాగో నుంచి జర్మనీకి విమానంలో ప్రయాణించాడు. ఆ సమయంలో 17 ఏళ్ల వయసున్న ఇద్దరిపై లోహపు ఫోర్క్తో దాడి చేశాడు. ఇద్దరి భుజంపై మరొకరి తల వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రణీత్ను అడ్డుకునేందుకు విమానయాన సిబ్బంది ప్రయత్నించగా చేతి వేళ్లను గన్లా చూపిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. తాగేసి ఉన్నాడేమో. అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం చట్టానికి గవర్నర్ ఆమోదం. 5 రిజర్వాయర్లకు ప్రవాహ గంటిక. బుడమేరు వరదపై వదంతులు నమ్మొద్దు. ఇక్కడ మరోది ఏంటంటే కొంతమంది సోషల్ మీడియా బ్యాచ్ పనిగొట్టుకొని బుడమేరు కట్టలు తెగింది, బుడమేరు గండ్లు పడ్డాయి, బుడమేరు విజయవాడ మీదకి వచ్చేస్తుంది అని చెప్పి వదంతులు క్రియేట్ చేశారు. దాంతో విజయవాడ పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి డ్రోన్ చిత్రం రిలీజ్ చేశారు. ఇదిగో బుడమేరు ప్రశాంతంగా ఉంది, అసలు ఎక్కడా పొంగి పొరలట్లేదు, ఎక్కడా గండ్లు పడలేదు, మీరు ప్రశాంతంగా ఉండండి, సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దని చెప్పి పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. ఫోన్ చేసిన వ్యక్తి పేరు కనిపించాల్సిందే. అభిప్రాయంతో ఏకీభవించిన ట్రాయ్. మొబైల్లోని మన కాంటాక్ట్ లిస్టులో లేని వ్యక్తి కాల్ చేసినా ఆ వ్యక్తి అసలు పేరు తప్పనిసరిగా కనిపించేలా చూడాలన్న టెలికాం విభాగం అభిప్రాయంతో టెలికాం నియంత్రణాధికారి సంస్థ ట్రాయ్ ఏకీభవించింది. ఎస్, కరెక్టే. సో ఎవరు ఫోన్ చేస్తున్నారు అనేది ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉంటుందో ఆ పేరు డిస్ప్లే అవ్వాలంట. సో ఈ మేరకు ట్రాయ్ కూడా ఒప్పుకుంది.
మంచి విషయం అది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి చనిపోయారు నిన్న. ఇక వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య అరెస్ట్ చేశారు. ఇతను A1 ఉన్నారు, A2గా ఆ ట్రావెల్స్ యజమాని ఉన్నారు, అతను పరారీలో ఉన్నారంట. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మహిళా డైరెక్టర్గా కీర్తి చేకూరి. విజయవాడ విమానాశ్రయంలో స్వల్ప అగ్ని ప్రమాదం. తితిదే కొనుగోళ్ల అవినీతిపై ఏసీబీ దర్యాప్తు. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల యథాతథం. తితిదే ధర్మకర్తల మండలి తీర్మానాలు. అమ్మ బాబులు మాస్టరు, ఈ వైకుంఠ ద్వార దర్శనం విషయంలో ఎటువంటి ఎక్కువ హడావిడి చేయొద్దు. అది రొటీన్గా జరిగే ప్రక్రియ. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి, భక్తులకు కూడా జాగ్రత్తగా వచ్చేలా చూడండి తప్ప ఉత్తుత్తి ప్రచారాలు, ఉత్తుత్తి షోలు, ఉత్తుత్తి వార్తలు దాని జోలికి మాత్రం వెళ్ళొద్దు. అతి ప్రచారం దెబ్బతీస్తుంది. అద్విక ట్రేడింగ్ మోసం కేసులో సూత్రధారి ఆదిత్య అరెస్ట్. ఆయన భార్య మరో ఇద్దరు కూడా అదుపులోకి. డిపాజిటర్లు ఏజెంట్లకు 144 కోట్లకు టోకరా. ట్రేడింగ్ పేరుతో పలు జిల్లాల పరిధిలో దాదాపుగా 413 కోట్లు వసూలు చేసి 144 కోట్లకు ముంచేసిన అద్విక ట్రేడింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు సహా 4 విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారంట. ఇక ప్రక్రియ మొదలయ్యాక ఉద్యోగ అర్హతలను మార్చడం సరికాదు. తాజాగా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫలితాలు ప్రకటించండి. VHA పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కుమారుడిని చంపి కేంద్ర ప్రభుత్వాధికారి బలవన్మరణం. స్టాక్ మార్కెట్లో నష్టాలే కారణం. పాపం కామన్ సెన్స్ ఉండట్లేదు. మరో 2 కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా ఏర్పాటు అవుతున్నాయండి. 2 కొత్త జిల్లాలు. తూర్పుగోదావరి జిల్లాలోకి చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదించిన మంత్రివర్గం అని రాశారు. తర్వాత సత్యసాయి జయంతోత్సవాలకు సీఎంకు ఆహ్వానం. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ విషయంలో రివ్యూ పిటిషన్ వేస్తాం. కరెక్టే. విజయ్ పంపిన 20 లక్షలు మాకు వద్దు. తిప్పి పంపిన కరూరు తొక్కిసలాట బాధితురాలు. తొక్కిసలాటకు కారణమైన వారే డబ్బులు ఇస్తామంటే ఎట్లా? సో అందుకని వాళ్ళు తిప్పి పంపారంట. మంచి విషయం. నిమ్మగడ్డ మ్యాట్రిక్స్ ఆస్తులపై యథాతథ స్థితి. సర్వీసులను విద్యుత్ అంతరాయం, ఇతర ప్రధాన పనులను CS సమీక్ష. మొంత పేరులోనే అందం, తీరులో బీభత్సం. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. సాక్షిలో చూద్దాం. సాక్షిలో ఈ మొంత పత్రిక దీనికి సంబంధించి వేశారు, హైలైట్ చేశారు. తర్వాత తల్లడిల్ని తీరమని, తర్వాత ధాన్యం రైతు గుండెల్లో గుబులని. నిజమేనండి, చాలా చోట్ల కోతకు చేరుకున్న వరి దాదాపుగా 75,000 హెక్టార్లలో నీట మునిగింది అంటున్నారు. ఈరోజు కూడా వర్షాలు బీభత్సంగా ఉంటాయి కాబట్టి, ఈదురుగాలు ఉంటాయి కాబట్టి ఈరోజు కూడా నష్టం పెరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంతగా నష్టం ఉండకూడదని కోరుకుందాం. ఇక బాబు కుతంత్రం. ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తున్న వెనుకబడిన చిన్న రాష్ట్రాలు. 1,300 కోట్లతో 4 కళాశాలలు నిర్మిస్తున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఆ రాష్ట్రం కంటే అత్యంత మెరుగైన స్థితిలో ఉన్న ఏపీలో మాత్రం వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం. 5,000 కోట్లు కూడా ఖర్చు చేయలేనంటూ ప్రైవేట్కు కట్టబెడుతున్న బాబు. జనకోటి త్రికరణ శుద్ధి. గళమెత్తిన సంతకం. మాస్టరు, మీరు సంతకాలు బలవంతంగా చేయిస్తున్నారని ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మీ ఏరియాలో, మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ బలవంతంగా జరుగుతోందా, త్రికరణ శుద్ధితో జరుగుతోందా? నిజంగా జనం వాళ్ళకు వాళ్ళు స్వతహాగా వచ్చి కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నారా, వైసీపీ వాళ్ళు ఊరూరా తిరిగి బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారా అనేది మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. మీ అభిప్రాయం చెప్పండి దీని మీద. నాకు తెలిసి అయితే బలవంతంగానే కామెంట్ చేయిస్తున్నారని నాకు చాలామంది చెప్పారు. ఇక 8వ వేతన కమిషన్కు ఆమోదం అని చెప్పారు. తర్వాత నా చావుకు కారణం టీడీపీ నేతలే. కాల్మని ఆగడాలకు బలైన కాపు మహిళ. మళ్ళీ ఇక్కడ కాపు మహిళ అంటున్నారు. ఇక్కడ క్యాస్ట్ రాయాల్సిన అవసరం ఏముంది? కాపుల్ని రెచ్చగొట్టడమే పనిలాగా ఉంది ఇలా పాపం. ఈ 5 సంవత్సరాలు టీడీపీ నేతలు టార్చర్ తట్టుకోలేకపోతున్నారు. 2 లక్షలు తీసుకొని 1,30,000 లక్షలు అడిగి చెల్లించేసి అయినా రోజుకి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. చెల్లిస్తానన్నా వినడం లేదు, తీవ్రంగా వేధిస్తున్నారు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ కాపు మహిళ బలవన్మరణం. ప్రధాన నిందితుడు టీడీపీ మండల కన్వీనరు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో ఘటన అంటండి. ఇద్దరి మధ్య ఉండే ఆర్థిక లావాదేవీలను కులాల పేర్లు పెట్టి రాయడము, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూడడము, ఈ వైసీపీ వాళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో. ఇక తుఫాను సహాయక చర్యల్లో సచివాలయాలే కీలకం. తుఫాను సమాచారం ప్రజల వద్దకు చేరుస్తున్నది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. సచివాలయాల పరిధిలో 3 షిఫ్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు. మరి విపత్తు వచ్చింది, అందరూ పనిచేయాలి. సచివాలయం అని కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, అందరూ పనిచేయాలి నాన్న. శాంతించడము అంతా. సో ఎక్కడెక్కడ ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురిసింది అనేది కూడా రాశారు.
ఇక సచివాలయాల కీలకం, సచివాలయాలు బేస్ క్యాంపులుగా పనిచేయాలి, పంట నష్టం అంచనాలు రూపొందించాలి సీఎం చంద్రబాబు నాయుడు. ఈ వార్తలో కూడా తుఫాను అంశాల్లో కూడా వీళ్ళు ఈ పనికిమాలిన వార్త ఒకటి ఇచ్చారు. తల్లడిల్లిన తీర ప్రాంత నియోజకవర్గాలే అత్యధికం, అలల కల్లోలం. సో సాక్షి ఇది పక్కన పెట్టేద్దాం. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రజాభీష్టం, పాలనా సౌలభ్యం, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇవే ముఖ్యం, సీఎం పవన్తో కలిసి సమీక్ష, కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై 12,000 వినతులు. ఇదంతా చెప్పుకున్న అంశాలే. రెండో పేజీకి వెళ్దామా. యూఏఈలో తెలుగోడికి 240 కోట్ల లాటరీ. అదృష్టం ఎప్పుడు ఎవరిని వరుస్తుందో చెప్పలేం. అబుదాబీలో నివసిస్తున్న ఓ తెలుగు యువకుడి అమ్మ సెంటిమెంట్ అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏకంగా 240 కోట్ల జాక్పాట్ వహించేలా చేసింది. యూఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద మొత్తాన్ని గెలుచుకున్న అదృష్టవంతుడి పేరు అనిల్ కుమార్ బాళ్ళా. సూపర్. అర్హత ఉంటేనే సోషల్ మీడియా కామెంట్. ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో చైనా కొత్త రోల్. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. 8వ వేతన సంఘం. ట్రంప్ చెప్పినట్టే రష్యా చమురు కొనుగోలు బంద్. అమెరికా ఆంక్షలతో నిలిపేసిన భారత రిఫైనరీలు. మొత్తానికి అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం మన మీద పనిచేసినట్టుంది. రష్యా నుంచి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇండియా చమురు కొనుగోలు నిలిపేసిందంటండి. ఇక ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే పాత పింఛను విధానం కూడా అమలు. బీహార్లో మహాకూటమి మేనిఫెస్టో. తేజస్వి ప్రాణ్ పత్రగా అభివర్ణన. ఇండియా కూటమి మేనిఫెస్టోలో చాలా పెద్ద వరాలు ఇచ్చారండి. యువతకు, మైనార్టీలకు ప్రాధాన్యం, భరోసా ఇస్తూ మహాకూటమి మంగళవారం ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన మొదటి 20 రోజుల్లోనే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం మామూలు విషయం కాదు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఏ విధంగా ఇస్తారో, ఏం ఉద్యోగం ఇస్తారో, ఎంత జీతాలు ఇస్తారో, మాలాగా వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చేస్తారేమో 5,000, 6,000 జీతంకి. ఇక అమెజాన్లో 30,000 ఉద్యోగులు తొలగింపు. సంస్థ కార్పొరేట్ ఉద్యోగాల్లో 10% కోత. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికం. అమెజాన్లో 30,000 మంది ఉద్యోగులను తీసేస్తున్నారా? ఇక చేయని నేరానికి శిక్షకు గురైతే నష్టపరిహారం యోచిస్తున్న సుప్రీం సహకరించాలని ఏజీకి సూచన. కరెక్టే. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. ఇవి కూడా పక్కన పెట్టి ఆంధ్రప్రభలో మొత్తం ఈ తుఫానుకి సంబంధించే రాశారు కదా. రాకాసి అలలు. తీర ప్రాంత గ్రామాల్లో అలజడి. 3.5 మీటర్ల ఎత్తున ఎగిసిన కెరటాలు. 5 జిల్లాలపై తీవ్ర ప్రభావం. నెల్లూరు జిల్లాలో 3, కోనసీమలో 1 మృతి. మానవ తప్పిదాలు లేకుండా చూసుకున్నారు కానీ ప్రకృతి విపత్తుల కారణంగా ప్రాణ నష్టాన్ని అయితే ఆపలేకపోయారు. నలుగురు ప్రాణాలు పోయాయంట. నెల్లూరు జిల్లాలో 3, కోనసీమలో 1. ఇక సహాయక చర్యల లోపం రాకూడదు. పునరావాస కేంద్రాల్లో సకల సౌకర్యాలు, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు. 43,000 హెక్టార్లో పంట నీటిపాలు. 1.92 కోట్ల మందికి అలర్ట్ సందేశాలు. 81 టవర్లో వైర్లెస్ సిస్టమ్. మంత్రుల, అధికారుల మధ్య సమన్వయం కీలకం అని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అండ్ లోకేష్ గారు చేసిన రివ్యూ మీటింగ్ మీద రాశారు. తర్వాత ఎర్ర బస్సులు కాదు, ఎయిర్ బస్సులే. విమాన సర్వీసుల నిర్వహణ గాలికి. ధనార్జనే లక్ష్యం. షటిల్ సర్వీసుల్లా సేవలు. అడ్డగోలుగా టికెట్ల ధరల పెంపు. ప్రయాణికుల నిలువు దోపిడీ నియంత్రణ ఎవరికి? రామ్మోహన్ నాయుడు గారు మీదే పౌర విమానయాన శాఖ చూడండి. సో ఏదో మొన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఈ విమానయాన సర్వీసులు, ఆ ఫ్లైట్లన్నీ కూడా చెక్ చేశారు ఎలా ఉంది ఏంటని. ఇప్పుడు ఆపేశారు. సో ఇప్పుడు మళ్ళీ వాటిలో డొల్లతనం బయటపడుతోంది. ఇది ఏంటంటే ప్రతి నెల కూడా దేశంలో తిరుగుతున్న ప్రతి విమానాలను నెలకొకసారి చెక్ చేసి, రివ్యూ చేసి, ఒక రిపోర్ట్ ఇచ్చి ఫిట్టా అన్ఫిట్టా అనేది తేల్చాలి. సాంకేతిక సమస్యల పేరిట తరచూ సర్వీసులు రద్దు. వారి ప్రాణాలు గాలిలో దీపారు. భద్రతా చర్యలపై కనీస తనిఖీలు కరువు. యాజమాన్యాల అడుగులకు మడుగులెత్తుతున్న అధికారులు. ప్రమాదాలప్పుడే స్పందిస్తున్న డీజీసీఏ. మంచి వార్త రాశారు. ఇక వైసీపీ హయాంలో కొనుగోళ్లపై ఏసీబీ విచారణ. అప్పట్లో టీటీడీలో అన్నింటా అవకతవకలు. కరెక్టే. జీడిపప్పు, పప్పు, నెయ్యి అన్నింటిలో కూడా అవకతవకలు జరిగాయి. దాన్ని ఏసీబీ. ఇక సమస్యలు రాకుండా జిల్లాల పునరుద్ధరణ. ఓకే. మరో 2 కేవలకు మావోయిస్టుల లొంగుబాటు చెప్పుకున్నాం. నెక్స్ట్ పేజీకి వెళ్తే మంథా అంటే సువాసన పండు. పేరు పెట్టిన థాయిలాండ్. 2004 నుంచి తుఫాన్లకు పేర్లు. బంగాళాఖాతం, అరేబియా సముద్ర తుఫాన్లకు పేర్లు పెడుతున్న 13 దేశాలు.
తర్వాత వచ్చే తుఫాను సెన్యార్ అంట. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మొంథా తుఫానుకు ఆ పేరును థాయిలాండ్ సూచించింది. మొంథా అంటే థాయి భాషలో సువాసన పండు అని అర్థం. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో పుట్టే తుఫాన్లకు ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో 13 దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి. ఈ దేశాలు ముందుగానే తుఫాన్ల పేర్లు నిర్ణయించి జాబితాను ప్రపంచ వాతావరణ సంస్థకు అందిస్తాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో వచ్చే తుఫాన్లకు వరుస క్రమంలో ఆయా పేర్లను పెడుతుంటారన్నమాట. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ ఇంకా వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ సంప్రదాయం ప్రారంభించాయి. 2004 నుంచి తుఫాన్లకు పేర్లు పెట్టే విధానం మొదలుపెట్టారు. తొలుత తుఫాన్లకు పేర్లు పెట్టే దేశాల జాబితాలో వర్ణక్రమం ప్రకారం బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మారు, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ ఉన్నాయి. తుఫాన్లకు పేర్లు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఒక జాబితాను తయారు చేసి ప్రపంచ వాతావరణ సంస్థకు అందిస్తే వాళ్ళు వరుస క్రమంలో పెడతారంట. అందుకే మనం చూడండి 2004 నుంచి వచ్చే తుఫాన్లకు పేర్లు ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఏ తుఫాను, లైలా తుఫాను 2012, హుద్హుద్ తుఫాను 2014, తిత్లీ తుఫాను 2018, ఆ తుఫాన్లకు పేర్లు ఉన్నాయి. కానీ 1977లో వచ్చిన దివిసీమ తుఫానుకు పేరు లేదు. ఆ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది కాబట్టి దివిసీమ అంటాం. 1996 నవంబర్లో వచ్చిన తుఫానుకు పేరు లేదు. 1990లో వచ్చిన తుఫానుకు పేరు లేదు. ఇప్పుడు గుర్తుండడం కోసం పేర్లు పెడుతున్నారు. ఇంకా పాపికొండల బోటు యాత్రకు తాత్కాలిక బ్రేక్. ఎక్కడికక్కడ నిలిచిపోయిన 15 బోట్లు. పంటలపై పగబట్టిన గాలులు, నేలకి ఒరిగిన అరటి చెట్లు, మొక్కజొన్న, బొప్పాయి, వరి కూడా. ఆగిన ఆర్టీసీ, బయటకు రాని ప్రజలు, నిలిచిపోయిన సర్వీసులు. కోనసీమ జిల్లాలో పూర్తిగా నిలిపివేత. ఒంగోలు, బెంబేలు, మరి నెల్లూరు వణికిందిగా. ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, మచిలీపట్నం, బాపట్ల అన్నీ వణికాయి నిన్న. ఇక చిత్తూరు జిల్లాలో 74 చెరువులకు గండ్లు. సిక్కోలు, గుండె గుబేలు జిల్లాలో భారీ వర్షాలు. మందసలో 12 సెంటీమీటర్ల వర్షం. భీమవరం, కలవరం అంటే ప్రాంతాల వారీగా ఎక్కడెక్కడ ఎలా ఉందనేది రాసినట్టున్నారు. భీమవరం, కలవరం అని. సో ఇది ఆంధ్రప్రభలో అంశాలు చూసుకుంటే, ఇక ఈనాడులో లోపల నేషనల్ అంశాలు చూస్తే నేడు రఫేల్తో రాష్ట్రపతి గగన విహారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భారత వైమానిక దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేయనున్నారంట. ఇక పుష్కర్లో పశువుల జాత, ధరల మోత. ప్లూటోనియం ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. అమెరికా, రష్యా మరిన్ని అణ్వాయుధాలను తయారు చేయకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన ప్లూటోనియం ఒప్పందం నుంచి తాము వైదొలుగుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇక బీహార్, బెంగాల్ వాటర్ జాబితాలో ప్రశాంత్ కిషోర్ పేరు. ఈసీ నోటీసులు. ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనస్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పేరు బీహార్ అండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నమోదైందని ఎన్నికల అధికారి ఒకరు వెల్లడించారు. ఇంటికో ఉద్యోగం, ఉచితంగా విద్యుత్తు. దేశంలో అగ్రస్థానానికి బీహార్ను చేరుస్తాం. ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల. నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ చేస్తారంట. ప్రతి ఇంటికి గవర్నమెంట్ జాబ్ ఇస్తారంట. బయట వీధురు గాలులు వస్తున్నాయి. గాలులో సౌండ్ బీభత్సంగా వస్తుంది. ఇక ఎయిర్ ఇండియా బస్సులో అగ్ని ప్రమాదం. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమైంది. ఇక పాక్, బంగ్లా మధ్య మరింత రక్షణ సహకారం. వైద్య విద్యార్థుల స్టైఫండ్ చెల్లింపులో వైఫల్యం. ఎన్ఎంసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. గాజాపై మళ్ళీ ఇజ్రాయెల్ దాడులు. ఓకే, ఇది అయింది పేజీ. తర్వాత ఇంకో పేజీకి వెళ్తే తేజ్ ప్రతాప్కు తల్లి అండ. సో బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్కు సొంత సోదరుడి నుంచే తిరుగుబాటు ఉంది. కాబట్టి తేజ్ ప్రతాప్ యాదవ్కేమో వాళ్ళ తండ్రి రబ్రీదేవి అండుందంట. మహోవాలో ఆర్జేడీకి గట్టిపోటీ. ఆయనకు ఓటేసిన పార్టీకేనన్న భావనలో ఓటర్లు. బీహార్లోని వైశాలి జిల్లాలో ఉన్న మహోవా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రాఘోపూర్ పక్కనే ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీ బహిష్కృత నేత, కొత్తగా పార్టీ పెట్టుకున్న లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. తప్పుడు సాక్ష్యం చెప్పేలా బెదిరించడం శిక్షార్హమైన నేరం. సుప్రీంకోర్టు తప్పుడు సాక్ష్యం చెప్పమని బెదిరిస్తే అది కూడా నేరం అని చెప్పింది. తర్వాత సామాజిక మాధ్యమంలో బాబ్రీ మసీదుపై పోస్టు, న్యాయ విద్యార్థిపై క్రిమినల్ కేసు రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ. అంతే. ఇక గ్రామస్తులను ఠారెత్తించిన 18 అడుగుల కొండ చిలువ. ఉత్తరాఖండ్లోని నైనితాల్ జిల్లా రామ్నగర్ గ్రామస్తులు తమ ఇళ్ల నడుమ కనిపించిన భారీ కొండ చిలువను చూసి అవాక్కయ్యారు. 18 అడుగుల కొండ చిలువ అంట. బొగ్గు వాడకం తగ్గింపునకు భారత్ గట్టి కృషి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుతో విధ్వంసం. కేంద్రానికి 70 మంది మేధావులు లేఖ.
బంగ్లా పాక్ ఓ పనికిరాని ఆఫర్. వెనుజులా అధినేతపై అమెరికా గూఢచార్యం. మహానగరాల్లో కుంగుతున్న నేల. వెచ్చలవిడిగా భూగర్భ జలాలు తోడేయడంతో సమస్య. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులకు ముప్పు. వాతావరణ మార్పుల వల్ల ఒకవైపు సముద్ర మట్టాలు పెరిగి తీర నగరాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది. మరోవైపు భూగర్భ జలాలను అధికంగా తోడేయడం వల్ల నగరాలు కుంగిపోతున్నాయంట. అయోధ్య రామాలయ పథకావిష్కరణకు సైన్యాధికారులకు శిక్షణ. గూఢచారం నేరంపై వ్యక్తి. ఆఫ్ఘన్పై డ్రోన్ దాడులు కనుక విదేశీ శక్తి. సో ఇది అయింది. 4 పత్రికల్లో వచ్చిన వార్తా విశ్లేషణ వీడియో ముగిసింది. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరూ లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా చెప్పండి, మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.